గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వెలికొండంత పెండింగ్ అంటూ నిన్ననే వెలికొండ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఒక వార్త రాసింది. ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ఆస్కారమే లేదు, సుదీర్ఘకాలంగా టన్నెళ్ల తవ్వకంలోతోనే సరి వాటినే ప్రారంభించి సీఎం హడావిడి అంటూ ఆ టన్నెళ్లలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికే పునరావాసానికి ఇంకా 1400 కోట్లు కావాలి, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్నో పనులు కావాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా ఆ వెలిగొండ ప్రాజెక్టు ఉట్టి ప్రారంభోత్సవం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈనాడు. లేకపోతే హైకోర్టు సాక్షిగా సర్కారు అబద్ధాలు అంటూ ధర్మాసనం విస్మయం, కోర్టు భవనాలకు జమ చేసామన్న 30 కోట్లు ఎక్కడని ప్రశ్న, పరిపాలన కారణంతో జమ కాలేదని క్షమాపణలు కోరిన ఏజే శ్రీరామ్, కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటా వారంలో జమ చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు భవనాలు మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా 30 కోట్లు జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు, మొత్తం 75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని తేల్చెప్పింది. విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జడ్జి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే గురుకులాల్లోనూ అల్పసంఖ్య, తెలంగాణలో మైనార్టీ గురుకులాల ఉరకలు, ఏపీలో గుటకలు, అక్కడ ఏకంగా 192 కొత్తగా ప్రారంభం. ఇక్కడ 5 ఏళ్లలో ఒక్కటి ఏర్పాటు చేయని వైకాపా సర్కార్ మైనార్టీలపై సీఎం జగన్ కపట ప్రేమ అంటూ ఏలికల పనితీరు తేటతెల్లం చేస్తుంది. మాటల చేతులకు మధ్య తేడాను వెల్లడిస్తుంది. వేదిక ఏదైనా సందర్భం ఎలాంటిదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పదే జపం చేసి జగన్ వాళ్ళ గొప్పగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా మైనార్టీలకు తీరని అన్యాయం చేశారు, వారి పిల్లల చదువులకు అటకెక్కించేశారు. గురుకులాల ఏర్పాట్లు తెలంగాణతో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది. అక్కడ వాటి సంఖ్యను 17 రెట్లు పెంచితే ఇక్కడేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మార్చేశారు. సాధారణంగా ప్రజలకి ఒక విషయం అర్థం కాదు కాబట్టి, మనం పత్రికలో ఏది రాసినా నిజమని నమ్ముతారు కాబట్టి, రోజు వ్యతిరేక వార్తలు రాస్తే అది కూడా అల్లేస్తే దాని కారణంగానే ప్రజలందరూ మోసపోతారన్నటువంటి నమ్మకం సుదీర్ఘకాలం పాటు వీళ్ళ నమ్మకం పనిచేసింది. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుందన్న ధైర్యంతోనే రాస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో గురుకుల పాఠశాలలు ఎందుకు పెట్టారు? వాస్తవానికి అక్కడ కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. తెర చూస్తే అది ఎక్కడా చేయలే. ఏ స్కూల్లోనన్నా ఫ్రీ ఉందా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆటోమేటిక్గా ఫ్రీ. అది కాదు కదా, ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఫ్రీ వస్తుందని ఆశించారు, రాలేదు. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ గురుకుల పాఠశాలలని పెట్టారు అక్కడ. అది ఓపెన్ సీక్రెట్. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి పని ఏంటి? పోనీ గురుకుల పాఠశాలల తరహాలో చంద్రబాబు ఇక్కడ ఏం చేశారు? ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చేశారు, తెలుగుదేశం పార్టీ చేసింది కదా. ఎప్పుడైనా మరి ఎందుకు పెట్టలేదు గురుకుల పాఠశాలలో? ఒకవేళ ఆయన పెడితే ఏమైనా తీసేశారా ఈయన వచ్చి? నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికే అసలు పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, నాడు నేడు కింద స్కూళ్ళనే బాగు చేస్తుంటే ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ కోసం ముస్లింల కోసం స్కూల్ ఎందుకు పెట్టాలా? ముస్లింల కోసం స్కూల్ అని, ఎస్సీల కోసం స్కూల్ అని, ఎస్టీల కోసం స్కూల్ అని ఎందుకు పెట్టాలా? కేసీఆర్ అక్కడ విడదీసి పాలించాలనుకున్నారు, ప్రజలు అక్కడ ఓడించారు. ఆ గురుకుల పాఠశాలలు పెట్టిన కేసీఆర్ని ఏమైనా గెలిపించారా? ఇప్పుడు రోజు కంపారిజన్ తెలంగాణతో రాసుకొస్తుంది. మరి ఆ తెలంగాణలో అంత అద్భుతం జరిగితే కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? అది కామన్ సెన్స్ కదా. అక్కడ విషయం ఏంటి? ఇట్లాగ కులాల వారీగా, మతాల వారీగా విడదీయాలని చూశారు కేసీఆర్ వివిధ స్కూళ్ళు పెట్టి. ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి అనే స్కీము కులాలకి మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అది గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు కింద బాగు చేశారు. ఇష్టమైతే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు, లేకపోతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. డబ్బులు అయితే ప్రభుత్వం వేసేస్తుంది కదా ఇంతని చెప్పేసి 15,000 రూపాయలు వేస్తుంది. ఇక ఆ పైన కావాలంటే వాళ్ళు కట్టుకుంటారు. బట్ 15,000 ఏడాదికి స్కూల్ పిల్లలకి డబ్బులు ఇస్తామనేది ఆటలేం కాదు కదా. కాకపోతే ఇక్కడ అది తెలిసిన ఏదో అక్కడ చాలా అద్భుతం జరిగిపోయింది, ఇక్కడ అనర్థం జరిగిందని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. సరే, రాష్ట్ర ప్రజలకి అది ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఎందుకంటే నెగిటివ్కి వచ్చేటటువంటి వాల్యూ పాజిటివ్కి రాదన్నటువంటి ధైర్యంతోనే రాస్తున్నటువంటి వార్తలు కాబట్టి ఎవరేం చేయలేరు. లేకపోతే ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు, పరిష్కారాలకు హామీ ఇవ్వని బొత్స. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నిర్వహించిన చర్చలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. నాయకులు చెప్పిన సమస్యలు పరిశీలిస్తామని మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటివరకు 27 పర్యాల సమావేశాలు నిర్వహిస్తూ 1-2 సమస్యలపై మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ లభించిన దాఖలాలు లేవు. పాఠశాలల నిర్వహణకు నిధులు ఇవ్వాలని కోరగా మంజూరుకు మంత్రి ప్రయత్నిస్తామన్నారు.
పదోన్నతుల నియామకాలకు ఒకే విధమైన విద్యార్హతలు ఉండాలని నాయకులు కోరగా పరిశీలిస్తామని సమాధానం ఇచ్చారు. నూతన పురపాలక సర్వీస్ రూల్స్ మేరకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరగా ఉత్తర్వులు 117 ప్రకారం చేపట్టేందుకు దస్త్రం సిద్ధం చేస్తామన్నారు. అంతర్ జిల్లాల బదిలీలకు ఈ నెల 31 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండే సమయంలో బదిలీలకు ఎలా అవకాశం ఉంటుంది? MEO 1 ఖాళీలు భర్తీ చేయాలని కోరగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని మంత్రి చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పరీక్షలు జరుగుతుండగా మరి బదిలీ చేసేయచ్చా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఎట్లా బదిలీ చేస్తారు? ఇప్పుడు పరీక్షలు జరుగుతుండగా బదిలీ అవ్వడానికి చేస్తాడా? కాకపోతే మనం నెగిటివ్ సృష్టించాలి కాబట్టి సృష్టిస్తూ ఉంటాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. లేకపోతే జగన్ పార్టీ గెలవడం అసాధ్యం. ఏపీలో క్లాస్ వార్ అంటే కుదరదు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి. బీజేపీని జగన్ గుడ్డిగా నమ్మారు. సొంత కుటుంబ వ్యవహారాలను తప్పటడుగులు. ఆయన తప్పిదాలే ప్రతిపక్షానికి శ్రీరామ రక్ష. జగన్ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం అసాధ్యమని అంచనా వేయడం ఏమాత్రం కష్టం కాదు. ఆయన ఓడిపోతున్నారు. అదేదో మామూలు ఓటం కాదు, ఘోరంగా ఓడిపోతున్నారు. ఆయన ఓడించడం కష్టమని ఇంకెవరైనా నమ్ముతుంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్లో ఏపీ రాజకీయాల ఎన్నికలపై ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం పూర్తి వీడియోను ఆన్లైన్లో తాజాగా అప్లోడ్ చేశారు. ఆ రోజున రాశారు, ఆదివారం జరిగిన దానికి సోమవారం రాశారు. మళ్ళీ ఇప్పుడు డీటెయిల్డ్గా రాశారు. ప్రశాంత్ కిషోర్ ఇట్లా చెప్పేశాడు, పతనం అయిపోతుంది అన్నాడు. నేను మొన్ననే దానికి సంబంధించి వివరం కూడా చెప్పాను. ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటి? 50% మందికే ప్రయోజనాలు అందుతున్నాయని. వాస్తవంగా పేదవాడికి కానీ మధ్యతరగతికి కూడా ప్రతి ఒక్కడికి ప్రయోజనం అందుతుంది. ఈ ప్రయోజనం అందని పేదవాడు ఉన్నాడు అనేటువంటిది ఎక్కడా లేదు. అది ప్రశాంత్ కిషోర్కి తెలియదేమో, ఈనాడు జ్యోతికి తెలియదా? 1,60,00,000 కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 కుటుంబాలకు ప్రయోజనాలు అందుతున్నాయి. ఆయన ఏమనుకున్నాడు? 80 లక్షలకో అనుకున్నాడు. కాబట్టి ఆయనకు అవగాహన లేదు. అది ఆయన చెప్పాడు కూడా. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్పేశాడు జగన్ దారుణంగా ఓడిపోతున్నాడు అనేది. ఇది ఒకటి జనంలోకి తీసుకువెళ్ళాలన్నటువంటి ప్రయత్నం. అది సాయసిద్ధం. ప్రశాంత్ కిషోర్ అంత ఘాటుగా మాట్లాడాడు కాబట్టి తీసుకెళ్లాలనుకోవడం. ఇంకొకటి ఏంటి? ఇది రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి, బీజేపీని గుడ్డిగా నమ్మారు అన్నటువంటిది. బీజేపీని నమ్మకపోయి ఉంటే ఈ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చి ఉండేవి? ఇంకోటి, భారతీయ జనతా పార్టీ లేకపోయి ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు దాని పేరేమంటారు, పోర్టులు లేకపోతే మన హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అట్లాగే సంక్షేమ పథకాలకి ఇక్కడ ఏది సంక్షేమ పథకాలు అంటున్నా, అభివృద్ధికి సంబంధించి రోడ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఆయన ఒకటి మాట్లాడారు. ఆయన మాటని ఇప్పుడు అర్జెంటుగా మధ్యతరగతి వీళ్ళందరూ కూడా గుర్తించి జగన్ని ఓడగొట్టాలన్నటువంటి ప్రచారం చేసేందుకోసం దాన్ని వినియోగించుకుంటున్నారు. మరి దీనికి ప్రశాంత్ కిషోర్ చెప్పారు కాబట్టి జగన్ని ప్రజలు ఓడగొడతారా లేదా అన్నటువంటి రాబోయే రోజుల్లో తేలబోతోంది. లేకపోతే సందేశ్ ఖాళీతో టీఎంసీ కొట్టుకుపోతుంది. అక్కడ జరిగిన ఘటనలు సిగ్గుచేటు. మమతా పార్టీ పని అయిపోయినట్టు. దేశంలో తొలి నదీ గర్భ మెట్రో రైలు ప్రారంభం. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమై దానిపై బుజ్జిగింపు రాజకీయాలకు మాత్రం పాల్పడుతోందని ప్రధాని మోడీ విమర్శించారు. పేదలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, ఆడబిడ్డలపై తృణమూల నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనిపై మహిళలు బొగ్గుమంటూ దుర్గామాతల్లా పోరాటం చేస్తున్నారు. సందేశ్ ఖాళీలో జరిగిన ఘటనలపై వారి ఆగ్రహ జ్వాలలు బెంగాల్లో ప్రతి ప్రాంతాన్ని తాకుతాయి. చివరకు అవి లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తృణమూల కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తాయని ఆయన చెప్పారు. సందేశ్ ఖాళీ ప్రాంతం ఉన్న ఉత్తర 24 పరగనాల జిల్లా కేంద్రమైన బారాసత్లో బుధవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తర్వాత ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలతో భేటీ అయ్యారు. జరిగిన దురాఘాతాలను వివరిస్తూ వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని మోడీ భరోసా ఇచ్చారు. సందేశ్ ఖాళీ ఘటనల సిగ్గుచేటు ప్రతి ఒక్కరిని ఇవి తలదించుకునేలా చేసే మహిళా సాధికారతకు బెంగాల్ ఎప్పటి నుంచో పేరొందింది. ఇలాంటి నేలపై తృణమూల పాలనలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్ ఖాళీ ఘటనలకు బాధ్యులైన వారి అరెస్టు రాష్ట్ర సర్కార్ అడ్డుకుంటోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేయడానికి కేంద్రం ఒక సహాయవాణి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తృణమూల ప్రభుత్వం దాన్ని పనిచేయనివ్వడం లేదు. ఇలాంటి మహిళా వ్యతిరేక ప్రభుత్వాలు మహిళలకు ఎలాంటి మంచి పనులు చేయలేవని ప్రధాని చెప్పారు. బీహార్లో 12,800 కోట్ల పనులు మోడీ కోల్కతా నుంచి ఆవిష్కరించారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన పలు పనులు కూడా ప్రారంభించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇవాళ ఇవ్వబోతున్నటువంటిది ఒక్కొక్క మహిళకి 18,750 రూపాయల చొప్పున దాదాపుగా 26,98,931 మందికి ఇవ్వబోతున్నారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి ఏడాదికి 18,750 రూపాయల చొప్పున టోటల్గా 5 ఏళ్లలో 75,000 ఇస్తానని చెప్పినటువంటిది అమలు చేయడం అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటిది. అది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయితే విశేషం ఏంటంటే
ఒక రూపాయి, ఒక 100, ఒక 500 ఇస్తే భారీ బ్యానర్ హెడ్డింకులు పెట్టి చంద్రబాబు టైంలో 10,000 రూపాయలు మహిళలకు ఇస్తే దాదాపు 2 నెలల పాటు వార్త రోజు రాసుకొచ్చారు. అసలు ఇక అయిపోయింది ఎన్నికల్లో ప్రభావం. 10,000 రూపాయలంటే ఆషామాషైన పేదలకి. అట్లాంటి డ్వాక్రా మహిళలకి 10,000 చంద్రబాబు ఇస్తుంటే వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ జీవితానికి ఒక గొప్ప ఉత్సాహం వచ్చిందంటున్నారు. తమ జీవితంలో 10,000 ఏనాడు ఎరగమని చెప్తున్నారు అని రాసుకొచ్చారు వార్తలు. ఆ రోజున వాళ్ళు రాత్రిపూట్ల క్యూ లైన్లో నుంచి ఓట్లు వేస్తున్నప్పుడు చూసారా, మహిళలందరూ బాబిచ్చిన 10,000 తీసుకుని రాశారు. సీన్ కట్ చేస్తే వాళ్ళకి ఇవ్వనటువంటి 0 వడ్డీ రుణాలు కానీ, వాళ్ళకి ఇవ్వనటువంటి ఏదైతే రుణమాఫీ కానీ రాయకుండా ఆ 10,000 అద్భుతం అని రాశారు. ఇక్కడ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ వార్త రాస్తే ఒట్టు, రేపు మళ్ళీ దీనికి సంబంధించి వాళ్ళ సభ జరిగితే ఆ సభలో జనాలు ఇట్లెళ్ళిపోయారని వార్తలు మాత్రమే రాస్తారు. ఒక మహిళకి 18,750 రూపాయలు అంటే దగ్గరగా 20,000 రూపాయలు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇచ్చుకుంటూ ఇది 5వ ఏడాది కంటిన్యూగా ఇవ్వడం అంటే 75,000 రూపాయలు ఒక్క మహిళకి ఒక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఇచ్చిందా? విమర్శించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు కూడా. ఎందుకు అట్లా ఇష్టం వల్ల ఏం ఒరుగుతుంది, ఏం చేస్తారు, దాంతో అంత అప్రంగా పనిచేసుకోవడానికి వాడు అబ్బ సొత్తా, ఇట్లాంటివన్నీ విమర్శించుకోవచ్చు. కానీ ఇంతకు ముందు బాబు ఇచ్చినప్పుడు కూడా అది అబ్బసొత్తేం కాదు కదా. కానీ అసలు ఇంత బల్క్ అమౌంట్ ఒక మహిళ చేతికే వచ్చింది అన్నటువంటి వార్త ప్రజలకి చేరాల్సినటువంటి అంశమా కాదా అంటే అది చేరాల్సిన అవసరం లేదు. అంటే బాబు ఇస్తే కనుక 10 రూపాయలైనా హైలైట్ చేయాలా, అదే జగన్ ఇస్తే కనుక 20,000 పట్టించుకోకూడదు అన్నటువంటి ఒక విచిత్రమైనది. సరే, ప్రజలు అది అర్థం చేసుకుంటారా లేదా అన్నటువంటిది నేను చెప్పాను కదా. నెగిటివిటీకి ఉన్న వాల్యూ పాజిటివిటీకి ఉంటుందా లేదా అన్నటువంటిది రేపు ఎన్నికలు తేల్చబోతున్నాయి. పోతే ఇది దేవుడి స్క్రిప్ట్. నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేసే ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం. వెలుగొండను జాతికి అంకితం చేసిన సీఎం వై జగన్, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కిలోమీటర్ల పైగా ఉన్న 2 టన్నెలను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనమే ఉంది. వెలుగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా అంటూ పూర్తయిన టన్నెలను స్వయంగా పరిశీలించి పైలాన్ని ఆవిష్కరించే సీఎం. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరుకు సంబంధించినటువంటిది అన్నటువంటి వార్తని ఇందాకనే ఈనాడు చూసాం కదా. అది ప్రారంభించారు కానీ నీళ్ళు ఇప్పుడే రావు అన్నటువంటి వార్తని వాళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే చెప్పాడంటే చేస్తాడంతే అంటూ ప్రతి ఇంటికి 5 ఏళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు, మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం. రేపటి నుంచి 3 రోజులు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ అంటూ సుపరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి పారదర్శక మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన లేఖ నేరుగా లబ్ధిదారులకు అందించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆధ్వర్యం శుక్రవారం నుంచి 3 రోజుల పాటు ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అన్నట్టు వార్తను హైలైట్ చేస్తుంది. దీని మీద మేబీ ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు ఏమన్నా ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేస్తారేమో. ఎందుకంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళ చేత ఎట్లా ఇప్పిస్తారు, ఎన్నికల కోసం ఓట్లేయమని చెప్పి ఎట్లా ఇప్పిస్తారు, వాళ్ళ చేత సంక్షేమ పథకాలు కదా అందింపజేయాల్సింది, ఇది చట్టవిరుద్ధం అని వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేబీ జరిగితే జరగచ్చు కూడా, అది నైతికంగా తప్పే. వాళ్ళ చేతన ఇచ్చాను అన్నటువంటిది చూడటం వేరు, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓటేయమని వాళ్ళ చేత లెటర్లు పంపించడం అనేటువంటిది ఖచ్చితంగా అనైతికం. రాజకీయంగా ప్రభుత్వ సొమ్ముతో రాజకీయ ప్రయోజనం పొందేటటువంటి ప్రయత్నం. ఆ సున్నితమైనటువంటి గీతని చెరిపేశారు జగన్మోహన్ రెడ్డి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇకపోతే బీసీల కోసం మరో వేషం అంటూ వచ్చే 5 ఏళ్లలో బీసీలకు బాబు చేస్తానని ఖర్చు 1,50,000 కోట్లు. గత 5 ఏళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి 1,76,000 కోట్లు. బీసీలంటే బ్యాక్ బోన్ అన్న వైఎస్ఆర్సీపీ స్లోగనే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కార్ అమలు చేస్తున్న బీసీ కార్పొరేషన్లు కుల ధృవీకరణ పత్రాలు, కులగణన ఇలా అన్నీ కాపీని. అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇస్తాను బాబు. 50% పైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అబాస్పాలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ నిన్ననే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇకపోతే ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే నష్టమేంటి? రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫోటో, నవరత్నాల లోగో ఉంటే
పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వచ్చే నష్టం ఏంటని నిలదీసింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలని రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చి తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. అంటే ఎన్నికలు అయిన తర్వాత కౌంటర్ వేయమంది. తద్వారా ఈ పిటిషన్ల ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళకి పెద్ద షాకింగ్ పరిణామం అయింది. ఇకపోతే పాట్ అమల్లో ఏపీ ఉత్తమం అంటూ సైకిల్ 1లో 8.67 MTOE ఇంధనం ఆదా, సైకిల్ 2లో ఆదా అయిన ఇంధనం 14.0 MTOE. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పథకంపై రీజనల్ వర్క్షాప్ ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులు హాజరంటూ పెర్ఫార్మెన్స్ అచీవ్ ట్రేడ్ పాట్ పథకం అమల్లో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్ హౌస్ ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్షాప్ నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రసాద్ పథకం పనులకి ప్రధాని శంకుస్థాపన నేడు. వర్చువల్ పద్ధతిలో హాజరు కాని నరేంద్ర మోడీ సింహాచలం దేవస్థానంలో 54 కోట్లతో అభివృద్ధి పనులు. సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 54 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులు గురువారం ఉదయం 11:45 గంటలకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు సింహగిరిపై నృసింహ మండపం ఆవరణలో సంబంధిత ఏర్పాట్లను రాష్ట్ర టూరిజం శాఖ, సింహాచలం దేవస్థానం అధికారులు చేస్తున్నారు. సింహగిరిపై 27 కోట్లతోనూ, కొండ దిగువన 14 కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి గిఫ్ట్. 54 కోట్లు ఏకంగా సింహాచలం టెంపుల్కి కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. లేకపోతే ఆంధ్రజ్యోతి జనసేన సీట్లు ఖరారు, చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు. విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో 1, ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న, జనసేన అభ్యర్థులు గెలిపించాలని వినతి, అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చే సీట్లని లీక్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రజ్యోతికి ఇస్తుంటుంది. వీళ్ళ లెక్క ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విజయనగరం నెల్లిమర్ల, విశాఖ దక్షిణ పెందుర్తి ఆర్ మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, రాజోలు ఎస్సీ, రాజానగరం, అమలాపురం ఆర్ పి గన్నవరం, పిఠాపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం ఎస్టీ, కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరులో తెనాలి, ప్రకాశంలో దర్శి, చిత్తూరులో తిరుపతి, అనంతపురం జిల్లాలో అనంతపురం, కడపలో రైల్వే కోడూరు వీళ్ళకి ఇస్తున్నారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే మరొక అంశం వచ్చేటప్పటికి విచిత్రాల విజన్ అంటూ విశాఖ పేరుతో జగన్ విన్యాసాలంటూ రావాలి, రాకపోతే కారణం చెప్పాలి. అధికారుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు అంతా చేసిన రాని పారిశ్రామికవేత్తలు స్వయంగా హాజరైంది అతి కొద్ది మంది ఏయూ ప్రొఫెసర్ల హాజరుకు. సూట్లు వేసుకుని తరలొచ్చిన అధ్యాపకులు, సచివాలయ సిబ్బందికి డెలిగేట్ పాసులు అంటూ మొన్న జగన్ వచ్చినటువంటి సభకి కావాలని చెప్పి ఎవరు రాలేదు అన్నటువంటి కోణాన్ని, పారిశ్రామికవేత్తలు ఎవరు రాలేదు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం, హడావిడి దానికి సంబంధించి ఇప్పుడు అంటే ఎవడు రారు, జగన్ వస్తే అదే బాబు వస్తే కనుక పారిశ్రామికవేత్తలు అందరూ బారులు తీరి వచ్చేస్తారు అన్నటువంటి కోణాన్ని చెప్పేటందుకు ఓ ప్రయత్నం చేస్తోంది. లేకపోతే మెట్రో పరుగు అంటూ ఏదైతే కోల్కతాలో నీటి అడుగున మెట్రో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని, దేశంలో ఇలాంటి తొలిసారి కార్యక్రమానికి మమతా డొమ్మ. అలాగే అన్నదాతలతో ఎన్నికల ఆటలు, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ, జూన్లో ఇస్తామంటూ ఓట్ల కోసం ఊరింపులు, 1800 కోట్లకు ఎసరుపెట్టిన వైసీపీ ప్రభుత్వం, ఏడాదైన 2022-23 వడ్డీ రాయితీ 450 కోట్లు ఇవ్వకుండా జగన్ రైతు సర్కారు వేధింపులు, 33% లోపు పంట నష్టానికి సబ్సిడీ ఊసెత్తని వైనం, నిండా ముంచేశారని రైతన్నల ఆవేదన, 33% పై నష్టానికి సబ్సిడీ నిధులు విడుదలంటూ ఏదైతే నిన్ననే జగన్ రిలీజ్ చేసినటువంటి డబ్బులకి ఇక్కడ ఈ కోణంలో 33% లోపు వాటికి ఇవ్వట్లేదు అంటూ ఆ వర్గం అంటే ఎవరికైతే రాదో వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అన్నటువంటి ఇక్కడ సహజంగా రోజు కూడా ప్రజల్లో నెగిటివిటీ వచ్చిన దానికంటే కూడా రాలేదన్న దాన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ నడుస్తోంది. ఇకపోతే పంచాయతీరాజ్ అతిథి గృహంలో వైసీపీ కార్యాలయం, పొన్నూరు వైసీపీ నేతల బరితెగింపు, కారు చౌకగా జెడ్పీటీసీ బినామీకే అద్దెకు అంటూ గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల అధికార దుర్వినియోగం అవధులు లేకుండా పోతున్నాయి. అధికారం చేతిలో ఉందన్న ధీమాతో చట్టాన్ని నిబంధనలు తోసిరాజు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఏ పార్టీ మీటింగ్లు కార్యకలాపాలు జరగడానికి నిబంధనలు అంగీకరించు. అయితే పొన్నూరు వైసీపీ నేతలు వాటన్నింటిని తొంగలో దొక్కారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో సమన్వయకర్త తంబటి మురళీకృష్ణ వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పొద్దున ఎన్నికల కోడ్ రాగానే
ఎన్నికల సంఘమే పీకేపిస్తుంది. అది ఖచ్చితంగా అది చేసింది తప్పే. లేకపోతే ఇంటి దారి కోసం అంటూ బాపట్ల నుంచి హైదరాబాద్కి చేరిన పోరాటం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన సోదరుడు నేరేళ్ల వెంకటేశ్వర మరో 7 తన ఇంటికి దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు గత 5 ఏళ్లుగా బాపట్ల జిల్లా బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ ఎస్జిటి సుధారాన్ని పోరాటం చేస్తున్నారు. ఏపీలోని ప్రభుత్వ అధికారులు పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తాం. బుధవారం హైదరాబాద్లో సీజీఓ టవర్స్లో జాతీయ ఎస్సీ ఎస్టీ హక్కుల కమిషన్ డైరెక్టర్ సునీల్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.